నమస్తే తెలుగు వన్ హెల్త్ కి స్వాగతం. నేను రూపానాథెళ్ళ. ఈరోజు మనం మెడికవర్ హాస్పిటల్స్ లో ఉన్నామండి. సో కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ మేఘనా రెడ్డి గారితో ఉన్నాము. సో పిల్లల్లో మనం తరచుగా ఫేస్ చేసే దగ్గు, జలుబు, జ్వరం లాంటివి న్యూమోనియాకి దారితీస్తాయని వింటూ ఉంటాము. సో దానికి సంబంధించిన విషయాలు ఈరోజు డాక్టర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాను, థ్యాంక్ యూ. సో అసలు ఏ ప్రాబ్లం వచ్చినా, దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా మాకు నిమోనియా ఉంది ఇలా అనేస్తూ ఉంటారు చాలామంది. అసలు నిమోనియా అంటే ఏంటి? అసలు అది రావడానికి రీజన్స్ ఏంటి? ఎన్ని రకాలు ఉంటుంది నిమోనియాలో? ఓకే, న్యూమోనియా అంటే ఎనీ ఇన్ఫెక్షన్, ఏ ఇన్ఫెక్షన్ లంగ్కి వచ్చినా దాన్ని న్యూమోనియా అంటారు. అంటే ఏదన్నా సపోజ్ ఎన్ని రకాలు మాట్లాడుకుంటే బ్యాక్టీరియల్ న్యూమోనియా అనేది ఉంటుంది, వైరల్ న్యూమోనియా అనేది ఉంటుంది, ఫంగల్ న్యూమోనియా అనేది ఉంటుంది. సో ఈ మూడిట్లో ఏ కారణం వల్ల మనకు లంగ్కి ఇన్ఫెక్షన్ వచ్చినా న్యూమోనియా అంటాం. న్యూమోనియాలో ఏమవుతుందంటే మన లంగ్స్ ఏదైతే ఎయిర్ ఫిల్డ్ క్యావిటీస్ ఉంటాయో దాంట్లో మనకి ఆ ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఐదర్ పస్ ఆర్ సమ్ ఫ్లూయిడ్ ఏదన్నా అక్యూములేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ న్యూమోనియా రావడం వల్ల మోస్ట్ కామన్లీ మనకు పేషెంట్స్ దగ్గు, ఆయాసము, జ్వరంతో మోస్ట్ కామన్గా ప్రెజెంట్ అవుతూ ఉంటారు. సో ఈ న్యూమోనియా మోస్ట్ కామన్గా మనకు ఎఫెక్ట్ అయ్యే పాపులేషన్స్ చిన్నపిల్లలు మరియు ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ పాపులేషన్స్. కొంచెం రోగ నిరోధక శక్తి తక్కువ ఉంది. ఎస్. సో మనకు చిన్నపిల్లలలో ఎందుకు అంటే ఇన్ఫెక్షన్స్ మోస్ట్ కామన్గా అటాక్ అవుతూ ఉంటాయి. ఎల్డర్లీ పాపులేషన్లో మాత్రం మన ఇమ్యూనిటీ ఎప్పుడైతే వీక్ అవుతుందో సో ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువ స్థాయిలో వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక 65 year old ఉన్నారు, ఒక 30 year old ఉన్నారు. 65 ఏజ్ గ్రూప్ పాపులేషన్ ఉన్న వాళ్ళు కొంచెం ఈ న్యూమోనియా ఆర్గానిజం ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే తీవ్రత పెరిగి. అదే 30 year old 40 year olds వాళ్ళకి వస్తే కొంచెం తీవ్రత తక్కువ ఉండడం వల్ల ఒక 5 days ఇంట్లో రెస్ట్ తీసుకోవడం వల్ల తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియల్ న్యూమోనియా అనేది మనకి మోస్ట్ కామన్గా మనకి కనపడుతూ ఉన్న సమస్య. ఈ వైరల్ న్యూమోనియా మనం ఈ కోవిడ్ అప్పటి నుంచి మనకి రెగ్యులర్గా కనిపిస్తూ ఉంది, మెయిన్గా మన కోవిడ్ దయ వల్ల. సో కోవిడ్ అనేది మెయిన్గా వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల మనకి న్యూమోనియా అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇది కాకుండా మనకి ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్ అట్లాంటివి కూడా మనకి కామన్గా మనకి పేషెంట్స్ మన దగ్గరకు వస్తూ ఉంటారు. ఈ ఫంగల్ న్యూమోనియా రిలేటివ్లీ బ్యాక్టీరియల్ వైరల్ న్యూమోనియాతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ స్థాయిలోనే మేము చూస్తూ ఉంటాం కంపారిటివ్లీ. ఈ ఫంగల్ న్యూమోనియా మాత్రం మోస్ట్ కామన్గా మనకి ఇమ్యూనిటీ ఎప్పుడైతే వీక్ ఉంటుందో వాళ్ళల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే. ఈ న్యూమోనియాకి మనకు బ్యాక్టీరియల్ న్యూమోనియా పరంగా చూసుకుంటే మెయిన్గా మనకు యాంటీబయాటిక్స్ అవి పెడితే సరిపోతుంది. వైరల్ న్యూమోనియాకి పెద్దగా ట్రీట్మెంట్ అంటూ ఉండదు, మనకు సిమ్టమాటిక్గానే మనం చూస్తూ ఉండాలి. సో ఆ తీవ్రత ప్రకారం పేషెంట్కి ఏదైతే అవసరమో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం. ఫంగల్ పరంగా చూస్తే యాంటీ ఫంగల్స్ అనేది ఇస్తూ ఉంటాం. ఒక దీంట్లో ఏమన్నా క్రిటికల్ పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఎస్, క్రిటికల్కి వెళ్ళే పొజిషన్స్ మనకి చాలా మనకి ఇమ్యూనిటీ వీక్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటుంది. బట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ మనకి ఎవరికి ఎక్కువ తీవ్రతలో వెళ్తుంది అని కూడా చెప్పడానికి వీలు లేకుండా పోయింది. బికాస్ వీ హ్యావ్ లాస్ట్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ కోవిడ్. సో అది ఏజ్తో సంబంధం లేకుండా ఏ సంబంధం లేకుండా చాలా మందిని వి లాస్ట్. సో దట్ ఈస్ ప్యూర్లీ వైరల్. అది ఎవరిలో ఎక్కువ తీవ్రతలో వచ్చింది, ఏజ్ గ్రూప్ అట్లా కూడా ఏం పెద్దగా లేదు. బ్యాక్టీరియల్ న్యూమోనియా ఒక లోబ్ ఎఫెక్ట్ అవ్వడం, వైరల్ న్యూమోనియా మాత్రం 2 lungs ఎఫెక్ట్ అయిపోతాయి. బ్యాక్టీరియల్ న్యూమోనియా ఒక స్పెసిఫిక్ లోబ్లో చూసుకొని అక్కడ ఇన్ఫెక్షన్ గ్రో అవ్వడం జరుగుతుంది. సో ఒక దగ్గర ఎఫెక్ట్ అయినప్పుడే మోస్ట్ కామన్గా మనం పేషెంట్స్ అనేది హాస్పిటల్ రావడం వల్ల మనకు తెలిసిపోతుంది. దానివల్ల మనం దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఉంటాం. రైట్ డాక్టర్.